లోకములో ఉన్న అజ్ఞానుల్లోకెల్లా పెద్ద అజ్ఞానం ఎవడో తెలుసా? దేవుడు వానికి అందించిన విలువైన సమయాన్ని నాశనం చేసుకుంటాడు చూడు, వాడికన్నా అజ్ఞాని ఇంకొకడు లేడు. బాయ్ వింటున్నావా? వానికన్నా అజ్ఞాని ఇంకొకడు లేడు. ఎవడు జ్ఞానవంతుడు అంటే ఎవడు దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడో వాడు జ్ఞానవంతుడు. జీవితంలో కోల్పోయినవి మళ్ళీ సంపాదించవచ్చు, కానీ కోల్పోయిన టైంని, ఒకప్పుడు నువ్వు చిన్న బిడ్డలాగా బజార్లో మీద పరిగెత్తావు, ఇప్పుడు పరిగెత్తు, అయిపోయింది, ఆ టైం దాటొచ్చావు. ఒకప్పుడు కూర్చున్నా, లేచినా, బరువు మోసినా పటిష్టంగా ఉన్నావు. ఇప్పుడు కనీసం నీ బరువు నువ్వే మోయలేక మోకాళ్ళ నొప్పులు వచ్చి కూర్చుంటే లేవలేక, లేస్తే కూర్చోలేక అల్లాడుతున్నావు. అంటే నువ్వు పని చేసే శక్తి, బరువులు మోసే శక్తి ఆ టైం అంతా దాటి ముందుకు వచ్చేసావు. ఇక ఉండే కొంది పరిస్థితులు ఎలా ఉంటాయి నీకే తెలుసు. అంటే నీ బాడీకి, నీ శరీరానికి ఒక ఏజ్ లిమిట్ ఉంది. దానికి దేవుడు నిర్ణయించిన టైం ఒకటి ఉంది. ఆ టైం గడిచిపోతూ ఉంటే నీ బాడీ అట్టే కాలం అలానే ఉండదు. చూస్తానే అది ముగింపుకు రెడీ అయింది. దాని స్థితిని అది కోల్పోయింది. అది జరగకముందే లోకములో నేను దేవుడు ఎందుకు పుట్టించాడో దాన్ని నెరవేర్చి నువ్వు రెడీ అవ్వాలి. ఎంతమందికి అర్థమవుతుందో ఏమో మరి నేను చెప్పేది. దాన్ని నెరవేర్చి నువ్వు రెడీ అవ్వాలి.